Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. 3, 2, 1. ఇప్పుడు పడుకునే ముందు మోరల్ స్టోరీస్ ఫర్ కిడ్స్, బెడ్ టైమ్ స్టోరీస్. ఓకే ఓకే చిట్టి తండ్రి ఒక్కడే మేల్కొన్నాడు ఇవాళ. అందరూ నిద్రపోయారు. స్వీటీ, హనీ ఇద్దరు నిద్రపోయారు. ఓన్లీ చిట్టి తండ్రి కోసం చిట్టి కథ. ఓకే, మృగం నేర్పిన గుణపాఠం. ఇవాల్టి కథ ఎస్, మృగం నేర్పిన గుణపాఠం ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక అడవి. దానికి సింహం మృగరాజుగా ఉండేది. దాని దగ్గర గాడిద పనిచేస్తుండేది. ప్రతి చిన్న అవసరానికి మృగరాజు దాన్నే పిలిచేది. అందువల్ల గాడిద ఎప్పుడు సింహం వెనకాలే ఉండేది. దానికి కూడా మనసులో గాడిదపై అభిమానం ఉండేది. అందుకే వెనకాల వస్తే ఇతర జంతువులు దాని మీద దాడి చేస్తాయేమోనని ఎక్కడికి వెళ్ళినా గాడిదనే ముందు నడవమని చెప్పేది సింహం. ఆ రెండు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే మిగతా జీవులన్నీ భయపడి దూరంగా వెళ్ళేవి. కొన్నేమో వినయంగా పక్కకు తప్పుకునేవి. ఇదంతా చూస్తున్న గాడిద అన్ని ప్రాణులు తన రూపాన్ని చూసి భయపడుతున్నాయని భ్రమపడేది. ఎప్పటిలాగే రెండూ కలిసి అడవిలో వెళ్తుండగా వాటికి తోడేళ్ల గుంపు కనిపించింది. అవి వాటి పనిలో పడి సింహం గాడిదల రాకను గమనించలేదు. కానీ అవి దాన్ని చూసి కూడా భయపడలేదని అనుకున్న గాడిదకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఎలాగైనా వాటి సంగతి తేల్చేయాలని నిర్ణయించుకుంది. కావాలని తోడేళ్లకు వినిపించేలా గట్టిగా ఓండ్ర పెట్టింది. ఆ అరుపులు విన్న తోడేళ్ళు ఇటువైపు చూసి వెంటనే అక్కడి నుంచి పారిపోయాయి. అప్పుడే గాని గాడిదకు మనసు కుదుటపడలేదు. అది చూసిన సింహం, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు, ఏం జరిగింది అని అడిగింది. ఆ మాటలకు, మీరు నా ధైర్యాన్ని చూడలేదు కదూ, నేను ఒక అరుపు అరిచేసరికి భయంతో తోడేళ్ల గుంపు ఇక్కడి నుంచి దూరంగా పారిపోయింది. లేకపోతే నేను వాటిని తినేసేదాన్ని అని గర్వంగా అంది. దాని మాటలు విన్న సింహం చిన్నగా నవ్వి, అయ్యో ఇదింత అమాయకురాలా, అది ముందు నడవడం వల్ల ఇన్ని రోజులు జంతువులన్నీ దాన్ని చూసి భయపడి పారిపోయాననుకుంటుంది. ఈరోజు తోడేళ్ళు గుంపు కూడా అందుకే వెళ్ళిపోయిందని అపోహపడుతుంది. దాని వెనక ఉన్న నన్ను చూసి అవి పరుగులు తీస్తున్నాయని ఇంకా తెలియనట్టుంది అనుకున్నది సింహం. ఇప్పుడే దానికి విషయం చెబితే బాధపడుతుంది కాబట్టి సమయం చూసుకొని అర్థమయ్యే విధంగా చెప్పాలి అని మనసులో అనుకున్నది సింహం. మరుసటి రోజు సింహం, గాడిద అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాయి. కొంత దూరంలో సింహానికి నక్కల గుంపు కనిపించింది. గాడిదకు విషయం తెలియజేయడానికి ఇదే సరైన సమయం అనుకున్నదా మృగరాజు. నక్కల గుంపు వాటిని చూడకముందే సింహం మెల్లగా నడుస్తూ పొదచాటుకు వెళ్ళి దాక్కుంది. అది గమనించని గాడిద ముందు నడుస్తూ దాని ఉనికి తెలియని గట్టిగా ఓండ్ర పెట్టింది. ఆ అరుపులు విన్న నక్కల గుంపు ముందు భయపడింది. కానీ దాని వెనుక సింహం లేకపోవడంతో ఇన్నాళ్ళు వాటిని కావాలని భయపెడుతున్న గాడిదకు బుద్ధి చెప్పాలనుకున్నాయి. అన్నీ కలిసి ఒక్కసారిగా గాడిద మీద దాడి చేశాయి. ఊహించని ఆ పరిణామంతో బెదిరిపోయిన గాడిద భయంతో ఒండ్ర పెట్టసాగింది. ఒక్క క్షణం ఆలస్యమైతే అవి దాన్ని చీల్చేసేవి. పరిస్థితిని గమనించిన సింహం పొదల చాటు నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూసి భయపడిన నక్కలు పరుగులు తీశాయి. అమ్మయ్య, బతికిపోయాను అనుకుంటూ గాడిద మృగరాజు దగ్గరకు వచ్చి కూలపడింది. అది కాస్త స్థిమిత పడ్డాక సింహం దాన్ని లేపి, నేను వచ్చాను కదా, ఇక నీకు ఏ భయం లేదులే, కానీ ఒక విషయం చెబుతాను విను. ఇన్ని రోజులు అడవి జంతువులు నీకు భయపడి పారిపోతున్నాయని అపోహపడ్డావు. నిజానికి అవి నీ వెనక ఉన్న నన్ను చూసి
తప్పుకునేవి. నిన్న తోడేళ్ళు కూడా వాటి పనిలో అవి ఉన్నాయి. నువ్వు రెచ్చగొట్టి నన్ను చూసి పారిపోయాయి. అది చూసి వాటి వెంట పడబోయావు. నీకు ఈ విషయం చెప్పాలని నక్కల గుంపు దగ్గరకు నిన్ను ఒంటరిగా వదిలాను. అవే తోడేళ్ళైతే ఈ పాటికి నిన్ను చీల్చుకొని తినేసేవి. నేను నీ మంచి కోరేదానిగా ఒక సలహా ఇస్తున్నాను, విను. అనవసరంగా ఏ జీవుల్ని భయపెట్టకూడదు. అవి మన చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకోకూడదు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. నీకు ఏ ఆపద రాకుండా కాపాడే పూచి నాది అంది. ఆ మాటలకు సరేనంటూ తలూపిన గాడిద ఆ రోజు నుంచి ముందు నడుస్తున్న వెనకాల సింహం ఉందా లేదా అని 1కి 2 సార్లు చూసుకుంటూ ఉండేది. అంటే ఏమర్థమైంది పిల్లలు ఈ కథలో? ఎప్పుడన్నా కానీ మనల్ని చూసి ఒకరు భయపడేడిగా ఉండకూడదు. మనం అందరితో మంచిగా ఉండాలి. మనమే ధైర్యవంతులము, మనమే గొప్పవాళ్ళము, మనకే సంపద ఉంది అనే ఆలోచన, గర్వము మనకి ఉండకూడదు. ఓకేనా? Little Star Swanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos. Go some thanks for your support.